అయస్కాంత ప్రేరణ, అయస్కాంత ప్రేరణ. దీన్నే అయస్కాంత అభివాహ సాంద్రత అనే పేరుతో కూడా పిలుస్తాం. అయస్కాంత అభివాహ సాంద్రత, అయస్కాంత ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రత. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే అయస్కాంత అభివాహ సాంద్రత అని పిలవచ్చు, అయస్కాంత ప్రేరణ అనే పేరుతో పిలవచ్చు, రెండు రకాలుగా పిలవచ్చు. మరి ఏంటి అనేది ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ అయస్కాంత ప్రేరణ అంటే మనం సేమ్ ఇందాక గీసుకున్నట్లుగానే సో ఒక వస్తువు యొక్క ఉపరితలం ఇలా ఉంది అని తీసుకుందాం. సో ఇది వస్తువు యొక్క ఉపరితలము అనుకోండి. సో ఈ ఉపరితలం గుండా అయస్కాంత బలరేఖలు ప్రయాణించి అంటున్నాం. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఎన్ని అయినా గీసుకోవచ్చు, ఇవి ఎన్ని అయస్కాంత బలరేఖలైనా గీసుకోవచ్చు. ఇలా మీకు ఇంతకుముందు 6 అని గీసాను కాబట్టి ఇప్పుడు కూడా 6 గీసుకున్నాను. ఎక్కువ కూడా గీసుకోవచ్చు, తక్కువ కూడా గీసుకోవచ్చు ఇక్కడ. సో ఇవి అంటే ఒక తలం గుండా ప్రయాణించే, ఇందాక ఏం చెప్పుకున్నామంటే ఒక తలం గుండా ప్రయాణించే అయస్కాంత బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు అని చెప్పనుకున్నాం. సో ఇప్పుడు కూడా ఇదేంటి అంటే వస్తువు యొక్క ఉపరితలం ఒక తలము అనుకుంటున్నాం. దీని యొక్క వైశాల్యాన్ని ఏమంటున్నామంటే ఏరియా ఏ అని చెప్పని తీసుకుంటున్నాం. ఇప్పుడు డెఫినేషన్ ఏమని చెప్పాలంటే ఒక తలం గుండా ప్రసరించే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. ఇంతకుముందు నేను బలరేఖల సంఖ్యను అని మెన్షన్ చేశాం. ఇప్పుడు ఆ బలరేఖల సంఖ్యను అని తీసేసి దాని ప్లేస్లో ఏం చేయాలంటే అయస్కాంత అభివాహము అని మెన్షన్ చేయాలి. అంటే ఒక తలం గుండా ప్రసరించే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రత అని పిలుస్తారు. అది దాని డెఫినేషన్ అంటే ఇక్కడ ఒక తలం గుండా ప్రసరించే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రత అని పిలుస్తారు. సో దీనికి సూత్రం ఏంటి అంటే ఇక్కడ అయస్కాంత ప్రేరణకు సూత్రం రాసుకోవాలంటే చూడండి, ఇక్కడ బి అయస్కాంత ప్రేరణను బి చే సూచిస్తాము కాబట్టి దీని ఫార్ములా రాస్తే బి ఈజ్ ఈక్వల్ టు 5b/a అని చెప్పని రాస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు 5b/a. ఇక్కడ 5b అంటే ఏమన్నట్లు అంటే అయస్కాంత అభివాహము అన్నట్లు. ఇక్కడ 5b అంటే అయస్కాంత అభివాహం. సో ఇక్కడ ఏ అంటే ఏమన్నట్లు అంటే ఏరియా, ఏరియా అంటే వైశాల్యము అన్నట్లు. ఇక్కడ ఏ అంటే ఏరియా, వైశాల్యము అంటున్నాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం దీనికి ప్రమాణాలు యూనిట్స్ కనుక రాసాము అనుకోండి, ఒకవేళ దీనికి ప్రమాణాలు రాస్తున్నాను చూడండి, యూనిట్స్ అనేవి రాస్తున్నాను. యూనిట్స్ రాస్తే 5b అంటే అయస్కాంత అభివాహం. మన అయస్కాంత అభివాహానికి ప్రమాణం ఏమన్నాం, వెబర్ అని చెప్పాము కాబట్టి వెబర్. ఫర్ ఏ అంటే ఏరియా, వైశాల్యం, వైశాల్యానికి ప్రమాణం ఏంటంటే మీటర్ స్క్వేర్, వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అనే ప్రమాణాల్లో కొలుస్తున్నాం. ఈ వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ని ఏమంటారు అంటే టెస్లా అనే పేరుతో పిలుస్తారు. దీన్ని ఏమంటాం మనం టెస్లా అని చెప్పిన పేరుతో పిలుస్తాం, టెస్లా. ఇప్పుడు డైరెక్ట్గా టెస్లా అనేది దేనికి ప్రమాణము అంటే అయస్కాంత ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణము అనాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ కానీ లేదా టెస్లా కానీ చాలా ఇంపార్టెంటు. సో అయస్కాంత ప్రేరణను వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ లేదా టెస్లా అనే ప్రమాణాల్లో కొలుస్తారు. టెస్లా అనేది నికోలస్ టెస్లా అనే శాస్త్రవేత్త పేరులో నుంచి వచ్చిన ప్రమాణం అనాలి ఇక్కడ టెస్లా అనే ప్రమాణం. సో మరి ఒక టెస్లా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అనేది టెస్లాకు ఒక వాల్యూ కూడా ఉంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఒక టెస్లా ఈజ్ ఈక్వల్ టు 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు 10⁴ గాసుకు సమానము అంటున్నాం. 1 టెస్లా ఈక్వల్ టు 10⁴ గాస్. మళ్ళీ ఇక్కడ గాస్ అనేది ఏంటిది అంటే సో ఇది అయస్కాంత క్షేత్ర తీవ్రతకు ప్రమాణము, అయస్కాంత క్షేత్ర తీవ్రతకు ప్రమాణము అంటున్నాం గాస్ అనేది. కాబట్టి ఒక టెస్లా ఈక్వల్ టు 10⁴ గాస్ అని రాసుకోవచ్చు, లేదా దీన్ని ఒక గాస్ ఈజ్ ఈక్వల్ టు అని కూడా రాసుకోవచ్చు. ఒక గాస్ ఈజ్ ఈక్వల్ రాసినప్పుడు 10⁴ అవతలకి వెళ్ళిపోతే 10⁻⁻⁴ అవుతుంది కాబట్టి 10⁻⁻⁴ టెస్లాకు సమానము అంటాం.
మనకు రిలేషన్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు ఈ రకంగానన్నా అడగవచ్చు, ఒక టెస్లా ఈజ్ ఈక్వల్ అని, లేకపోతే ఒక గాస్ ఈజ్ ఈక్వల్ అని ఈ రకంగానన్నా అడగవచ్చు. అంటే ఒక టెస్లాకు ఎన్ని గాస్లను అడగవచ్చు, లేకపోతే ఒక గాస్కు ఎన్ని టెస్లాలన్నా మెన్షన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ టెస్లా అన్నప్పుడు 10⁴ గాస్ అనాలి, అదేవిధంగా గాస్ అన్నప్పుడు 10⁻⁻4 టెస్లా అని చెప్పని తీసుకోవాలన్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి అయస్కాంత ప్రేరణకు సంబంధించింది అంటున్నాం. దీన్ని మనం అయస్కాంత అభివాహ సాంద్రత అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుందన్నారు. ఇంకా అయస్కాంత ప్రేరణ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకో డెఫినేషన్ ఏంటంటే అయస్కాంత భ్రామకము అంటారు. సో దీన్ని అయస్కాంత క్రమయుగ్మము అనే పేరుతో కూడా పిలుస్తారు. మరి ఏంటి అనేది ఆ డెఫినేషన్ గురించి కూడా మనం ఇక్కడనే డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ అయస్కాంత భ్రామకము నెక్స్ట్ హెడ్డింగ్ ఇది అయస్కాంత భ్రామకం. అయస్కాంత భ్రామకం దీన్ని అయస్కాంత క్రమయుగ్మము అనే పేరుతో కూడా పిలుస్తారు. అయస్కాంత క్రమయుగ్మం. అయస్కాంత భ్రామకం అన్నా అయస్కాంత క్రమయుగ్మం అన్నా ఒకటే. ఇంగ్లీష్లో మాత్రం మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అంటారు దీన్ని. మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అయస్కాంత భ్రామకము లేదా అయస్కాంత క్రమయుగ్మము అంటున్నాం. అయస్కాంత భ్రామకం అంటే ఏంటిదంటే సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒక అయస్కాంతాన్ని గీస్తున్నాను. చూడండి ఇక్కడ మనం ఒక అయస్కాంతాన్ని తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇది అయస్కాంతము అనుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్లో రాస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఒక అయస్కాంతము అని తీసుకుంటున్నాం ఇలా. ఇది ఒక అయస్కాంతం అనుకోండి ఇలా ఉంది. సో ఇదేనో దక్షిణ ధ్రువం అంటున్నాం, ఇదేనో ఉత్తర ధ్రువం అంటున్నాం, ఇది మధ్య బిందువు అంటున్నాం, ఇక్కడ మిడ్ పాయింట్ అంటున్నాం. అంటే నార్త్ పోలు సౌత్ పోలు మ్యాగ్నెట్ అని తీసుకున్నాం మనం. అయితే ఇక్కడ ఈ మధ్య బిందువు అన్నాం కదా, మధ్య బిందువు నుంచి ఈ ఉత్తర ధ్రువానికి అయస్కాంతం ఎంత పొడవు ఉంటుందో ఇదే మధ్య బిందువు నుంచి దక్షిణ ధ్రువానికి కూడా అంతే పొడవు ఉంటుంది. మధ్య బిందువు అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ నుంచి ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం రెండు కూడా సమాన దూరంలో ఉంటాయి అన్నట్టు అక్కడ. అయితే ఇప్పుడు ఉత్తర ధ్రువం నుంచి మధ్య బిందువుకు అయస్కాంతం L పొడవును కలిగి ఉంది అనుకోండి ఒకవేళ. అప్పుడు ఈ మధ్య బిందువు నుంచి దక్షిణ ధ్రువానికి కూడా అయస్కాంతం ఎంత పొడవు ఉంటుందంటే ఏమంటాం, L పొడవు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక అయస్కాంతం మొత్తం పొడవు ఎంత, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి మొత్తం ఎంత పొడవు ఉంటుందంటే ఏమంటాం మనం, సో 2L పొడవు ఉంటుంది అని చెప్పంటున్నాం. ఒక అయస్కాంతం యొక్క మొత్తం పొడవు ఎంత, 2L పొడవు. అదేవిధంగా అయస్కాంతానికి ఆకర్షించే గుణంకాన్ని లేకపోతే వికర్షించే గుణంకాన్ని ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ధ్రువాల దగ్గర ఎక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. సో మరి అయస్కాంతం ఆకర్షించే లేదా వికర్షించే లక్షణాన్ని ధ్రువసత్వం అంటారని చెప్పాము. ఈ ధ్రువసత్వాన్ని మనం స్మాల్ m చే సూచిస్తారని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు స్మాల్ m అంటే ధ్రువసత్వము, 2L అంటే అయస్కాంతం యొక్క పొడవు. ఈ రెండింటి యొక్క లబ్ధాన్ని ఏమంటారంటే అయస్కాంత భ్రామకము అనే పేరుతో పిలుస్తారు. సో కావాలంటే మీ కన్వీనియన్స్ కోసం నేనేం చేస్తానంటే ఇలా రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో అయస్కాంత భ్రామకము ఈజ్ ఈక్వల్ టు అయస్కాంత భ్రామకము ఈజ్ ఈక్వల్ టు అయస్కాంతం పొడవు ఇంటూ ధ్రువసత్వము అంటున్నాం, ఇంటూ ధ్రువసత్వం. సో ఇది అయస్కాంత భ్రామకానికి ఫార్ములా, అయస్కాంతం పొడవు ఇంటూ ధ్రువసత్వం. ఇంకా అయస్కాంత భ్రామకాన్ని క్యాపిటల్ M చే సూచిస్తారు. అయస్కాంతంలో క్యాపిటల్ M ఎక్కడొచ్చినా సరే దాన్ని అయస్కాంత భ్రామకము లేదా అయస్కాంత క్రమయుగ్మము అని తీసుకోవాలి. క్యాపిటల్ M అంటే స్మాల్ m వచ్చింది అనుకోండి ధ్రువసత్వము అని తీసుకోవాలి. ఓన్లీ అయస్కాంతం లెసన్ వరకు మాత్రమే స్మాల్ m అంటే ధ్రువసత్వము, క్యాపిటల్ M అంటే నేను అయస్కాంత భ్రామకం. కాబట్టి ఇక్కడ అయస్కాంత భ్రామకాన్ని క్యాపిటల్ M చే సూచిస్తాం కాబట్టి క్యాపిటల్ M తీసుకోవడానికి రాశాను. ఇంకా అయస్కాంతం మొత్తం పొడవు ఎంత అన్నాను ఇక్కడ 2L పొడవు అన్నాం ఇంటూ ధ్రువసత్వాన్ని దేంతో చూస్తారన్నాం స్మాల్ m. కాబట్టి ఇప్పుడు మనకు దీనికి ఫార్ములా ఏం వచ్చిందంటే మనం ఏమనుకుంటున్నాం, క్యాపిటల్ M ఈక్వల్ టు 2L ఇంటూ స్మాల్ m. ఇది అయస్కాంతం యొక్క భ్రామకానికి ఉన్నటువంటి ఫార్ములా అంటున్నాం. దీన్ని అయస్కాంత క్రమయుగ్మం అనే పేరుతో కూడా పిలుస్తారు. క్యాపిటల్ M ఈక్వల్ టు 2L ఇంటూ స్మాల్ m అని చెప్పని రాసుకున్నాం. సో ఇప్పుడు దీనికి మనం ప్రమాణాలు రాసేద్దాం. దీనికి ప్రమాణాలు రాసే ఒకసారి చూడండి ఎలా వస్తాయి ప్రమాణాలు అనేటివి ఇక్కడ రాస్తున్నాం చూడండి. ప్రమాణాలు అంటే యూనిట్స్ అన్నది ఇక్కడ. ఎలా అంటే పొడవు అంటే పొడవుకు ప్రమాణం మీటర్ అని రాస్తాము,
ఏంటి ఇక్కడ ధ్రువసత్వానికి ప్రమాణం ఏమని చెప్పాను మనం, వెబర్ అనే ప్రమాణాల్లో కొలుస్తారన్నాం. కాబట్టి ఇప్పుడు రెండింటిని కలిపి మనం ఫైనల్గా ఏమని రాసుకోవచ్చు అంటే, సో వెబర్ ఇంటూ మీటర్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. వెబర్ ఇంటూ మీటర్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. సో ఇది దేనికి ప్రమాణం అంటే అయస్కాంత భ్రామకానికి ప్రమాణము. వెబర్ ఇంటూ మీటర్ అనేది అయస్కాంత భ్రామకము లేదా అయస్కాంత క్రమయుగ్మానికి ప్రమాణము అంటున్నాం. సో ఇది అయస్కాంత భ్రామకానికి సంబంధించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కొన్నిసార్లు ఈ ప్రమాణాలు విలువలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటుంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువుకొని గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నట్లు. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ అక్షీయ రేఖ అంటాం. అక్షీయ రేఖ అంటే ఏంటిది, మధ్యలంబ రేఖ అంటే ఏంటిది, ఎలా ఉంటాయి అనేది అక్షీయ రేఖ మధ్యలంబ రేఖ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడనే చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏంటిదంటే అక్షీయ రేఖ. అక్షీయ రేఖ అంటున్నాం. సో దీన్ని యాక్సియల్ లైన్ అంటారు. యాక్సియల్ లైన్, అక్షీయ రేఖ అంటున్నాం. అక్షీయ రేఖ అంటే ఏంటిదంటే ఇక్కడ, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక అయస్కాంతం తీస్తున్నాను. చూడండి, ఇది ఒక అయస్కాంతం అనుకోండి, ఇలా ఉంది అయస్కాంతము, మ్యాగ్నెట్. ఇదేనో దక్షిణ ధ్రువము, ఇదేనో ఉత్తర ధ్రువము, ఇదేనో మధ్య బిందువు అనుకుంటున్నాం, ఓ అని పెట్టాను. అంటే ఇది సౌత్ పోలు, ఇదేనో నార్త్ పోలు, మధ్యలో ఉన్నది మధ్య బిందువు కాబట్టి మిడ్ పాయింట్ అంటున్నాం. ఇప్పుడు అక్షయ రేఖ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు ఒక లైన్ గీస్తాను, ఒక రేఖ గీస్తాను, ఆ రేఖ ఎలా ప్రయాణించిందో తెలిస్తే మనకు అక్షయ రేఖ డెఫినేషన్ వచ్చేసినట్లే. చూడండి ఒకసారి ఎలా గీస్తున్నానంటే ఇక్కడ, సో ఇది ఇలా గీశాను. ఇప్పుడు నేను గీసిన రేఖ ఏమైందంటే ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని మధ్య బిందువును మూడింటిని కలుపుతూ ప్రయాణించింది ఇలా. కాబట్టి ఇలా మూడింటిని కలుపుతూ ప్రయాణించే రేఖను ఏమంటారంటే అక్షయ రేఖ అంటారు. అంటే అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని మధ్య బిందువును, ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని మధ్య బిందువును కలుపుతూ ప్రయాణించే రేఖను అక్షయ రేఖ అంటారు. సో దాని యొక్క డెఫినేషన్ అది అక్షయ రేఖ. ఇప్పుడు ఇది అక్షయ రేఖ అని చెప్పని చెప్తున్నాను నేను. ఇది ఏ రేఖ అంటున్నాం, అక్షయ రేఖ అంటున్నాం. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము మధ్య బిందువును కలుపుతూ గీసే రేఖనే అక్షయ రేఖ అంటున్నాం. ఈ అక్షయ రేఖకు లంబంగా గీసే రేఖ. ఇప్పుడు ఇది మధ్య బిందువు అన్నాం కదా, మధ్య బిందువును బేస్ చేసుకొని లంబంగా ఇలా కింది గీయాలి. గీస్తే దీన్ని ఏమంటారంటే మధ్యలంబ రేఖ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని మధ్యలంబ రేఖ అంటాం. అంటే ఇంగ్లీష్లో ఈక్విటోరియల్ లైన్ అంటారు దీన్ని. ఈక్విటోరియల్ లైన్, మధ్యలంబ రేఖ అంటున్నాం. అక్షయ రేఖ నేను యాక్సియల్ లైన్ అని చెప్పని పిలిచాం. యాక్సియల్ లైన్. అక్షయ రేఖకు లంబంగా ప్రయాణించే రేఖను మధ్యలంబ రేఖ అంటారు. అక్షయ రేఖ అంటే నేను ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని మధ్య బిందువును మూడింటిని కలుపుతూ గీసే రేఖను అక్షయ రేఖ అన్నాం. ఆ అక్షయ రేఖకు లంబంగా మధ్య బిందువును బేస్ చేసుకొని లంబంగా పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. మధ్య బిందువును బేస్ చేసుకొని మనకు లంబంగా ప్రయాణించంటే అక్షయ రేఖకు లంబంగా ప్రయాణించే రేఖను ఏమంటారంటే మధ్యలంబ రేఖ అంటారు అని చెప్పంటున్నాం. ఇప్పుడు అక్షయ రేఖ మీద అయస్కాంత ప్రేరణకు సూత్రము, మధ్యలంబ రేఖ మీద అయస్కాంత ప్రేరణకు సూత్రాలు రాయాలి. ఒకసారి సూత్రం రాసుకుంటండి. ఫస్ట్ ఇది అక్షయ రేఖ అన్నాం కదా, అక్షయ రేఖ మీద అయస్కాంత ప్రేరణకు సూత్రం ఏంటిది అంటే, సో B = μ0/4π 2M/d³ అన్నాం. సో ఇది అక్షయ రేఖ పైన అయస్కాంత ప్రేరణకు సూత్రము అంటున్నాం. B = μ0/4π 2M/d³ అనేది అక్షయ రేఖ పైన అయస్కాంత ప్రేరణకు సూత్రము. సో ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మధ్యలంబ రేఖ అని చెప్పన్నాం కదా, ఈ మధ్యలంబ రేఖ మీద అయస్కాంత ప్రేరణకు సూత్రం ఏంటిది అంటే, సో B = μ0/4π M/d³, ఓన్లీ M/d³. సో ఇదేనా 2M/d³, ఇదేనా ఓన్లీ M/d³. సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది μ0/4π ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ M/d³ ఉంటే ఇక్కడ నేను 2M/d³ ఉంది. అంటే ఇప్పుడు ఏ రేఖ మీద అయస్కాంత ప్రేరణ ఎక్కువగా ఉంది అంటే అక్షయ రేఖ మీద అయస్కాంత ప్రేరణ ఎక్కువగా ఉంది. ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది అంటే 2 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, మధ్యలంబ రేఖ మీద అయస్కాంత ప్రేరణ కంటే అక్షయ రేఖ మీద అయస్కాంత ప్రేరణ 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 2 అని ఉంది కదా,
కాబట్టి మధ్యలంబ రేఖ మీద అయస్కాంత ప్రేరణ కంటే అక్షీయ రేఖ మీద అయస్కాంత ప్రేరణ అనేది 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు అక్షీయ రేఖ మీద అయస్కాంత ప్రేరణ, మధ్యలంబ రేఖ మీద అయస్కాంత ప్రేరణ అంటున్నాం. ఇవి అక్షీయ రేఖ, మధ్యలంబ రేఖలకు సంబంధించింది అంటున్నాం.